హలో అండి. మనకి ఎన్నో స్ట్రెస్‌లు, ఎంతో వర్క్ అంటే ఇంటి పని, ఆఫీస్ పని, పిల్లల్ని చూసుకోవడం ఇదంతా ఒక ఎత్తైతే మన మైండ్‌కి కూడా కొంచెం జస్ట్ రిఫ్రెష్‌మెంట్ అంటూ ఒకటుండాలి. ఇంక సరదాగా ఈరోజు ఎగ్జిబిషన్‌కొచ్చాము తిరుపతి. నాకుండే హ్యాపీనెస్‌ని ఇవన్నీ అంటే మనం ఒక సాడ్ ఎవరితోనైనా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా అది ఓకే. ఎందుకంటే దాని రియాక్షన్ అనేది వాళ్ళ లైఫ్‌లో కూడా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా సంతోషంగా ఉన్న ఏ విషయమైనా ఒక గుడ్ థింగ్ అనేది అందరికీ పంచుకోవాలి. నా ఫ్యామిలీ ఎలాగో ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ మీరు కూడా అంతే. నాకు నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో పాటే మీరు కూడా. సో మీరు కూడా ఈ ఎగ్జిబిషన్ చూస్తారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి, మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చేసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని జస్ట్ ఈ వీడియో తీసాను. స్టార్టింగ్ అయితే కార్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇంకా 100 రూపీస్ టికెట్ అడల్ట్స్కి అయితే. ఇంకా చిన్నపిల్లలకైతే 3 ఇయర్స్ లోపు వాళ్ళకైతే టికెట్ ఉండదు. తర్వాత అయితే టికెట్ తీసుకుని అవ్వాలి. ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించినవన్నీ జలకన్య ఫోటోలు. అసలు జలకన్య ఎగ్జిబిషన్ వచ్చిందంటే నేను ఏంటి రాఘవేంద్రరావు గారి మూవీ శిల్పా శెట్టి గుర్తొచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవి అనేది ఒక డిఫరెంట్గా ఉండేది అనమాట. నార్మల్ మూవీస్ చూసినా ఇవి చూసినా కొంచెం జలకన్యలు ఇవన్నీ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్, ఆ సాంగ్స్ అవన్నీ గుర్తొచ్చేసినాయి ఒకేసారి. అబ్బాయి ఎలా ఉంటారు ఏంటని చూసాము. స్టార్టింగ్ అయితే ఫిష్ ఎక్వేరియం అసలు మొత్తం ఎన్ని రకాల ఫిష్లో అసలు నేను మిస్ అయ్యాను పైన నేమ్స్ తీయడము. ఇంక సరదాగా తీసుకుంటా వచ్చాం వీడియో, జస్ట్ స్టేటస్ పెట్టుకుందామని. ఇంక సరే మీరు కూడా చూస్తారు కదండి. ఆల్మోస్ట్ నేను ఇది ఎప్పుడు ఏప్రిల్లో వెళ్ళిన వీడియో ఇది. అంటే అప్పుడు చేసాను, కానీ ఇప్పటిదాకా ఎడిట్ చేయడానికి కుదరలేదు. అలాగని పెద్ద బిజీ అంటే బిజీ కాదు, బట్ ఏంటో అలా బద్ధకం అనమాట. ఎక్కడో తిరుపతిలో తీసిన వీడియో మా ఇంట్లో ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి రకరకాల ఫిష్లు అసలు ఎంత బాగున్నాయో, ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్. యాక్చువల్గా నా రాశి కూడా మీన రాశి, చేపలు తినకూడదు అంటారు మీన రాశి వాళ్ళు. ఇంకా ఈ చేపలు ఇవి చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటాయి. అవి స్విమ్ చేయడం కానీ ఇవి కానీ. అంటే భగవంతుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్కలా పెడతాడు. మనం అనుకుంటే అబ్బా నీళ్ళలో ఎంజాయ్ చేస్తుంది అనేసి, కానీ అవి బయటకు వస్తే బతకలేవు. అలాగే ఎవరికి ఉండేది వాళ్ళకుంటే సీత బాధలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఒక్కొక్క పేర్లు అయితే నాకు నోటికి కూడా తిరగలేదు చాలాసేపు. అసలు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఒక స్నేక్ లాంటిది ఉంది, పొడుగ్గా పాముల్లి. అసలు నాకు పాములు అంటే చాలా భయం ఉంది, దాన్ని చూడగానే ఇంకా భయం వేసింది. అంత సన్నగా జరజర పాకేస్తుంది. ఇది చూడండి భలే, ఏంటో మొహం మీద ఎవరైనా కొడితే గడ్డొచ్చినట్టుంది. అసలు చాలా సరదాగా అనిపించినాయి, పెద్దవి ఇంకాను. అసలు మనకైతే చేపల్లో ఎన్నో, నాకైతే నార్మల్గా 10 వెరైటీస్ తెలుసు. ఎందుకంటే నాన్నగారు 2 ఇయర్స్ బ్యాక్ చేపల చెరువు వేశారు. చిన్నవి చెప్పేవారు అనమాట. ఎక్కడ మన విలేజ్లో దొరికేవి వంజరం కానీ కొరమేను బాగా తెలుసు, బొచ్చు చేప, ఏదో శీలావతి ఇవి అంటారు. అవి తప్ప నాకేం పెద్దగా తెలియదు చేపల గురించి. కానీ ఇక్కడ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయంటే అసలు ఎంత ముద్దొచ్చేసినాయో. అవి ఫోటోలకి కానీ ఇలా కొడుతుంటే అందరూ భలే చూస్తున్నాయి తిరిగి. పైన మళ్ళీ వాటికి ఆక్సిజన్ వెళ్ళడానికి హోల్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు 1 మంత్ ఇప్పుడు పెడతారేమో, ఎందుకంటే ఇప్పుడు మేలో సీజన్ కాబట్టి ఇలాగా అందరూ కిడ్స్ వీళ్ళకి అందరికీ స్కూల్స్ కాలేజెస్ అయిపోతే లీవ్స్లో సరదాగా ఎంజాయ్ చేస్తారని. అండ్ ఈ ఎగ్జిబిషనే కాకుండా ఇంకా ఈ ఫిష్ అక్వేరియంస్ ఇవన్నీ షోయింగ్ ఆఫ్ ఫిషెస్ కాకుండా ఇంకా కిడ్స్కి ఆడుకోవడానికి రంగుల రాట్నాలు. అసలు చిన్నప్పుడు జాతర వేరు, ఇప్పుడు ఎగ్జిబిషన్ వేరు. అప్పుడంటే జాతర అంటే అదే పెద్ద లెక్క, అక్కడ ఉండే చిన్నవి రంగుల రాట్నాలు. అప్పుడు కూడా ఇవి జెయింట్ వీల్ అవన్నీ ఎక్కేవాళ్ళం కాదు, భయము. చిన్న సినిమా పోస్టులు ఇవన్నీ అమ్మేవారు. అసలు చాలా అంటే చాలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇదంతా ఏదో జస్ట్ తీసుకెళ్ళాలి, పిల్లల్ని ఆడించాలి, జస్ట్ ఏదో వీడియోల కోసం సంథింగ్, అంతేగాని ఆర్టిఫిషియల్గా ఎంజాయ్మెంట్ అంటూ ఉండేది మన పల్లెటూరులోనే, చిన్నతనంలోనే. ఎందుకంటే అప్పుడు కల్మషం లేని మనసులు, అలాగే ఖర్చులు తక్కువ, మనకు ఉండే ఆలోచనలు కానీ వ్యవహారాలు కానీ అధిగమించినప్పుడు ఖర్చులు, ఇన్కమ్ ఎలా ఉందో ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. అసలు ఇది చూసేరా, అది పడుకున్నప్పుడు ఏంటి చనిపోయిందా అనుకున్నాను నేను. అసలు ఎంత కొట్టినా కదలట్లేదు, కానీ కళ్ళు మాత్రం ప్రెస్ చేస్తుంది. సో అప్పుడు అనుకున్నాను ఇంకా అమ్మో చాలా నా చెయ్యి అంత ఉంది, చూసేదికే భయం వేసింది. ఫస్ట్ పాము అనుకున్నాను అసలు నేను. అలాగా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ కూలింగ్ కోసం బాగా ఏసీ అవి కూడా చాలా బాగుంది, సరదాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే మళ్ళీ జలకన్నీళ్ళు అన్నారు కదా, జల బాయ్స్ కూడా ఉన్నారేమో, బాలురు ఈయన ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి స్విమ్మింగ్ చేస్తూ ఇలా ఉన్నారు. ఎంతైనా ఎంతో కోటి విద్యలు కూటు కోసమే అన్నట్టు బాధ వేసింది. అలా వాటర్లో అదే ఫ్లోటింగ్ వాటర్లో మారుస్తారో మార్చరో కూడా తెలియదు.
కంటిన్యూస్గా మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని 4 నుంచి స్టిల్ నైట్ 10 దాకా అలాగే చేస్తూ ఉండాలి వాళ్ళు. ఇక్కడ ఇంకొక అబ్బాయి చేస్తున్నారు ఇంకొక డిఫరెంట్ టైప్లో. అండ్ లాస్ట్లో ఒకే ఒక జలకన్య ఉంది. ఏంటబ్బా జలకన్యలు అన్నారు, అన్ని పోస్టర్లు పెట్టారు ఏంటో అనుకున్నాను. బట్ ఒకే ఒక్కటి ఉంది. ఈమె హాయ్ చెప్పి లవ్ సింబల్స్తో వాటర్తోనే చేతితోనే చేస్తుంది. భలే సరదాగా ఎంజాయ్ చేసాము. అక్కడ అందరూ హాయిలు చెప్తూ ఫోటోలు దిగుతూ ఎవరు సరదాలు వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా భలే బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వర్కింగ్ టైమ్స్లో మనకంటూ ఆర్టిఫిషియల్ నవ్వులు ఇలాగా లైఫ్ పోతుందే తప్ప మనం మనసుకు నచ్చి ఏదో చెయ్యాలి అన్నది చాలా తక్కువ. ఇంక ఇటువంటి అప్పుడు బయటకు వచ్చినప్పుడే కదా మనలోని చిన్నపిల్లలు ఇవన్నీ వస్తే అసలు అదంతా ఒక ఎత్తు అయితే ఇంకా లేడీస్ ఇంక ఊరుకుంటామా. పిల్లలు అయితే బొమ్మలు అంటే ఇంకెవరికైనా ఇష్టం ఉంటాయి అనుకోండి. మేము కూడా పాండా బొమ్మ ఇవన్నీ భలే బాగా నచ్చినాయి. ఇంకా ఇవన్నీ 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి. పెట్టడం మాత్రం బోర్డు 10 రూపాయలు, 20 రూపాయలు అంటారు. లోపలికి వెళ్తే మాత్రం 100 రూపీస్, 200 రూపీస్ ఉంటుంది ఒక్కొక్కటిని. అయినా కానీ వదులుతాం ఆడపిల్లలు. మనకి ఎన్ని జడ క్లిప్పులు ఉన్నా జడ క్లిప్పులు కావాలి, రబ్బర్ బ్యాండ్స్ కావాలి, స్టిక్కర్స్ కావాలి, ఇంటి షెల్ఫ్లన్నీ నిండిపోతాయి. అయినా కానీ మాలం. మళ్ళీ మనకే కనుక ఇంకొక ఆడపిల్ల ఉంటే వాళ్ళకొకర ఇంకా అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ సరిపోదు, ఫుల్గా తీసుకోవాలి. ఇంకా మన ఆర్నమెంట్స్ అన్నీ సర్దుకోవడానికి మళ్ళీ బాగా అనిపించినాయి. ఇయర్ రింగ్స్ కొన్ని తీసుకున్నాను నేనైతే. బ్యాంగిల్స్ ఇంకెక్కడున్నా అవే రేటు. పైగా బ్యాంగిల్స్ కూడా వేసుకుని ఆఫీస్కి ఇది వెళ్ళలేము. అందుకే కొన్ని డిఫరెంట్ టైప్స్ కాకుండా కొన్ని అన్నిటికీ మ్యాచ్ అయ్యి కొన్నే తీసుకున్నాను. ఇంకా క్లాత్స్ కూడా ఉన్నాయి. క్లాత్స్ ఏం పెద్ద అంతేం నచ్చలేదులేండి. ఇంకా దెయ్యాల కోట ఉంది, ఒకసారి 3D ఫ్రేమ్ ఉంది. మేము ఇలాగే శిల్పారామంలో వెళ్తే అయ్యి బాబా 3D ఫ్రేమ్లో అరుపుల కన్నా నా అరుపులు ఎక్కువ వినిపించినాయి. ఎందుకంటే సడన్గా అదే ఫస్ట్ టైం నేను చూడడం భయం వేసింది. ఇంకా పిల్లల గేమింగ్ జోన్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇంకా అక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి, బజ్జీలు ఇవన్నీ కూడా సరదాగా. మనం 10 రూపాయలకి ఆరోగ్యానికి బాగుండే ఐటమ్ అయితే మనం తీసుకోము, కానీ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఫాస్ట్ ఫుడ్ అయితే తింటాం కదా. నేను కూడా అప్పుడప్పుడు అదే జాతి. అంటే ఇలాగ వెళ్ళినప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో సరదాగా తిన్నాము బజ్జీలు. ఇంకా ఎగ్జిట్ అయిపోయాము. ఇటు వే స్టార్టింగ్ ఏమో అటు నుంచి ఎంట్రన్స్, ఇటు నుంచి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా సరదాగా వెళ్ళండి. ఎప్పుడు ఎంత బిజీ ఉన్నా మనకంటూ కొంచెం టైం కేటాయించుకుని జస్ట్ నవ్వుకోవడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి కొన్ని ప్లేసెస్ తిరగాలి. ఇక్కడైతే పార్కింగ్ కూడా ఏమీ ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా ఉంది, అంతా కూడా వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో ఇందుకే అంతా చెప్పాను కానీ అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మీరు అడ్రస్ పెట్టు అంటారు కదా. అందుకు ఇది ఎక్కడంటే తిరుపతి బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్కి DBR రోడ్ అనమాట. అది ఒకటే వే. స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది ఎగ్జిబిషను. ఈవినింగ్ 4 నుంచి నైట్ 10-10:30 దాకా ఉంటుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. ఎందుకంటే మనకి వ్యూస్ అనేది వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ లేరు. సో మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకా మంచి పోస్ట్ అనేవి నేను పెట్టగలను. లైఫ్లో కొంచెం ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. అదంతా మీ చేతుల్లోనే ఉంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.